రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక విలువ కానీ అర్హత కానీ హక్కు కానీ వైఎస్ఆర్సీపీకి ఏమాత్రం లేదు. కారణం ఏమంటే ఈ రాయలసీమను సస్యశ్యామలం చేయాలి, ఈ రాయలసీమ రైతులకు న్యాయం చేయాలి అనే మంచి సంకల్పంతో ఆంధ్రుల అభిమాన కథానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో తెల్లిగంగ ప్రాజెక్టు, హంద్రీనీవా, గాలేరు నగరి, వెలుగు రిజర్వాయరు, కేసీ కెనాలు, ఎస్ఆర్బిసి, అవుకు, బ్రహ్మసాగర్ వంటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు, ప్రారంభించారు. వాటి నిర్మాణాలు దాదాపు పూర్తి చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ హంద్రీనీవా అనేది ఈ రాయలసీమకు ఒక జీవనాడి, ఓ వరప్రసాదం. ఈ హంద్రీనీవా వల్ల 6 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది, 33 లక్షల మందికి తాగునీళ్ళు వస్తాయి. 81 మండలాలు, 437 గ్రామాల్లో ఈ హంద్రీనీవా వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇటువంటి బృహత్తరమైన ప్రాజెక్టును గతంలో ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి వచ్చింది. 1983 సంవత్సరంలో ఉరవకొండలో ఈ బృహత్తమైన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు, నాంది పలికారు. ఈ ప్రాజెక్టు తదుపరి తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వేల కోట్ల ఖర్చు పెట్టి దీన్ని పూర్తి చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఉమ్మడి అనంతపురం జిల్లా ఈ దక్షిణ భారతదేశంలోనే చాలా వెనుకబడిన ప్రాంతం. రాజస్థాన్లో జైసల్మేర్ తర్వాత అత్యల్ప వర్షపాతం కలిగిన ఈ ప్రాంతంలో 1000 అడుగులు లోతుకుపోయినా కూడా గతంలో ఒక చుక్క నీరు లభించేది కాదు. రక్తం చుక్క లభించేది కానీ ఇక్కడ నీటి చుక్క లభించేది కాదు. అటువంటి ఈ ప్రాంతానికి హంద్రీనీవా నీళ్లు తరలి రావడం వల్ల భూగర్భ జలాలు పెరిగాయి, రైతుల పంటలు కళ్ళు నిజమయ్యాయి, రైతుల పంటలు పండుతున్నాయంటే దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా ఒక్క విషయాన్ని మనం గమనిస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014-19 సంవత్సరంలో ఈ రాయలసీమ ప్రాజెక్టుకు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇప్పుడు 20 నెలల్లో 2024-26 మధ్యలో 19 నెలల కాలంలో 8,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. అంటే రాయలసీమ ప్రాజెక్టుల కోసం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు 2,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు. ఒక్కసారి ఆలోచన చేయండి, 20,000 కోట్లు ఎక్కడ, 2,000 కోట్లు ఎక్కడ? కాబట్టి ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత వీళ్ళకు ఉందంటారా? ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా ప్రజలను కోరుకుంటున్నాను. అసలుకి ప్రాజెక్టు మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏమాత్రం అవగాహన లేదని నేను నమ్ముతున్నా. కారణం ఏమంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా నదిలోని మిగులు జలాలు కోరబోము అని చెప్పి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు లేఖ రాసిన మాట వాస్తవమా కాదా? దీనివల్ల రాయలసీమకి ఎంత అన్యాయం జరిగిందో ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుతున్నా. అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్లు తరలిస్తున్నారు, మీకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఉభయ గోదావరి జిల్లాలోని ప్రజలు రెచ్చగొట్టలేదా? పత్రికా ప్రకటనలు విడుదల చేయలేదా? అంటే రాయలసీమ కోసం నీళ్లు రాకూడదు, వీళ్ళు బాగుపడకూడదు అనేదే ఆయన లోపల ఆలోచన అని దీన్ని బట్టి స్పష్టమవుతాను. అప్పర్ భద్ర కడతా ఉంటే నిమ్మకు నీరు తిరిగిట్లు ఏమాత్రం పట్టించుకోకుండా దాని మీద ఏమాత్రం చర్య తీసుకోలేదంటే ఈయనకు రైతుల పట్ల వాళ్ళ ప్రయోజనాల పట్ల ఎంత కమిట్మెంట్ ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలి. మాట్లాడితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ప్రారంభించాలా అని అంటున్నారు.
ప్రజలకు అందరికీ ఒక్కసారి అవగాహన వచ్చిందని చెప్తున్నాను. ఈ రాయలసీమ ప్రాజెక్ట్ ఇరిగేషన్ 3,820 కోట్లతో అంచనాతో ఏమాత్రం పర్మిషన్ తీసుకోకుండా, సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ లేకోకుండా ప్రారంభించి తన ప్రయోజనాల కోసం, తన నాయకుల కోసం, లబ్ధి కోసం 900 కోట్లు మట్టి పన్ను మాత్రమే చేసి అర్ధాంతరంగా నిలిపేశారు. తర్వాత 2020 సంవత్సరంలో ఎన్జిటి వచ్చి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చి దాన్ని స్టాప్ చేసిన ఆదేశాలు ఇచ్చింది, స్టాప్ చేయమని. అప్పటి నుంచి 2020 నుంచి 24 అధికారంలో ఉన్నాడు. ఎందుకు ఎన్జిటికి లేకపోయి దాన్ని సొల్యూషన్ చేయలేకపోయాడు? ఎందుకు పరిష్కారం కనుక్కోలేకపోయినాడు? కుంభకర్ణి నిద్రపోయాడా? ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడు హఠాత్తుగా వీళ్ళకి మేరకు వచ్చింది. కారణం ఏమంటే ఏదో ఒకటి ప్రజలు మభ్య పెట్టాలా, ప్రజలే కేవగిస్తా బయటకు రావాలని ఆలోచనతో చేస్తున్నారు. అంతేకాదు, ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ, ఆ నాయకులు కానీ ఈ ప్రాజెక్టు గురించి ఏమాత్రం అవగాహన లేదు. అసలు వీళ్ళకి ఎన్ని మెయిన్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, మేజర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి, అదేవిధంగా మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు ఎన్ని ఉన్నాయి ప్రస్తుతం ఎవరికి తెలియదు. ఈ రాయలసీమలో 17 మేజర్ రిజర్వాయర్లు ఉన్నాయి, 38 మీడియం రిజర్వాయర్లు ఉన్నాయి, 12,141 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు ఉన్నాయి. అంటే వీటి కెపాసిటీ 465 టీఎంసీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి వల్ల, ఆయన ఆలోచన వల్ల, ఆయన చేసిన పని వల్ల, ఆయన కమిట్మెంట్ వల్ల 366 టీఎంసీ వీటిలో ఇంకా నిలువ ఉన్నాయి. అంటే ప్రాజెక్టులు పూర్తి చేయాలి, దీనివల్ల రైతాంగానికి సహాయం చేయాలి, ఈ రాయలసీమ సస్యశ్యామలు చేయాలా అనే దానికి ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్, నిదర్శనం ఏమి ఉండదు. అంతేకాకుండా పుట్టపర్తి నియోజకవర్గానికి వస్తే, పుట్టపర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎప్పుడు చెప్తా ఉంటాడు, నేను 193 చెల్లు నింపుతా, 193 చెల్లు నింపుతా, 193 చెల్లు నింపుతా అని చెప్పి ఎప్పుడు చెప్పిన మాట చెప్పుకోకుండా చెప్పిందే చెప్పి ప్రజలు హోరెత్తిచ్చాడు 190. కానీ ఆయన హేమలో ఒక చెరువు కాదు కదా, ఒక కుంట కాదు కదా, ఒక గుంత కూడా నింపలేదని చెప్పి స్పష్టం చేస్తున్నాం. కారణం ఏమంటే ఈ 193 ట్యాంకులు నింపాలా అనేది కాన్సెప్ట్ తెలుగుదేశం పార్టీలో నేను శ్రీకారం చుట్టాను. 3,64,00,000తో 2018 సంవత్సరంలో ఒక డిపిఆర్ ఇచ్చాం. తర్వాత ఇది వచ్చిన తర్వాత ఒక జివో ఇచ్చారు, 864.18 crores ఈ ప్రాజెక్టు జివో ఇచ్చారు. కాదనలా జివో ఇచ్చారు, కానీ ఒక్క పైసా ఇచ్చారా? 5 ఏళ్ల కాలంలో ₹1 దీనికి ఇవ్వలే, ల్యాండ్ ఎక్విజిషన్కి ఇవ్వలేదు. మేము వచ్చిన తర్వాత 280 కోట్లు ఈ కరువు కాలంలో, కష్టకాలంలో, ఖాళీ ఖజానా ఉన్నప్పుడు 280 crores ఇచ్చాం. 280 crores అంటే ఎవరికి చెందుతుంది? అంటే ఒక్క పైసా కూడా ఇవ్వని మీరు క్రెడిట్ తీసుకుంటారా? డబ్బులు ఇస్తే మీరు క్రెడిట్ తీసుకోవాలా? ప్రజలే నిర్ణయించాలి. దీన్ని కూడా కష్టపడుతున్నాం, ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకొస్తున్నాం, దీన్ని కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు మాట్లాడినా ఓ మాట మాట్లాడుతుంటారు, చంద్రబాబు నాయుడు గారు వస్తే కరువు వస్తుంది. ఇది తుఫాను ప్రభావం వల్ల, ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది తప్ప ఈ ప్రకృతిని ఎవరు శాసించలేరు. అంటే జగన్మోహన్ రెడ్డి శాసించలేడు, రాజశేఖర రెడ్డి శాసించలేడు, చంద్రబాబు నాయుడు గారు శాసించలేరు. ఇది ప్రకృతి వైపరీత్యంతో వచ్చేది. కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తే కంపెనీలు వస్తాయి, ప్రాజెక్టులు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని మాత్రం 100% సత్యం. కాబట్టి ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. తను 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా చేశారు. తన కుటుంబ సంక్షేమం కన్నా ప్రజల సంక్షేమం ముఖ్యంగా భావించి దినమునకు 18 గంటల పాటు ఈ రాష్ట్ర ప్రగతి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఎన్నికల్లో ఏదైతే చెప్పాడో ఆ సూపర్ సిక్స్ తూచా తప్పకుండా ₹1,00,000 కోట్ల ఈ సంక్షేమ కార్యక్రమం పెడుతూ, ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు కూడా
ముందుకు నడిపిస్తూ అసాధారణంగా అనితర సాధ్యంగా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనంతగా ఈ రాష్ట్రాలకు చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకోకుండా ఏదైతే మాట్లాడడం వల్లే మీరు 11 సీట్లు పరిమితమయ్యారు. ఇట్లాగే మాట్లాడుకుంటూ ఉంటే సింగిల్ డిజిట్కి వస్తారని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీని హెచ్చరిస్తూ, ప్రజలేమో తెలివి తక్కువలు కాదు, వాళ్ళ చెవుల్లో పూలు పెట్టుకోలేదు, వాళ్ళకి ఎవరు చేస్తున్నారు ఎవరు చేయలేదు అనేది స్పష్టంగా తెలుసు. ఇప్పటికైనా ఈ అనవసరమైన ఆరోపణలు మాని ఈ ప్రజలకు సేవ చేసే దాంట్లో మీరు కూడా భాగస్వాములు కావాలి. ఒకే మాట చెప్తున్నాను, మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నారు 11 మందిని. ఏమని ఎన్నుకున్నారు? మా వాళ్ళు శాసనసభ పోతారు, మా కష్టాలు బాధలు శాసనసభలో ప్రస్తావిస్తారు, దానికి పరిష్కారం కనుక్కుంటారని చెప్పి మీరు ఎన్నిక చేస్తే, మీరు ఏమాత్రము ప్రజలకు సంజాయిషి లేకోకుండా ప్రజలకు బాధ్యత వహించుకోకుండా ఇళ్ళకాడునంటే దీన్ని బట్టి చూస్తే మీకు అర్థమవుతుంది మీరు ఎంత మాత్రం ప్రజలకు సేవ చేస్తారు. ప్రజలు తప్పకుండా తగిన గుణపాఠం చెప్పే సమయం ఎంతో దూరం లేదు. ఈ అనవసరమైన విషయాలు ప్రస్తావించద్దండి, అనవసరంగా విమర్శ చేయొద్దు, నవ్వుల పాలవుతారని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు.